నమస్తే. కూటమి పరిపాలన ఎలా ఉన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? బాగుంది. బాగా చేస్తున్నారా? బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రతిదీ నిలబెట్టుకుంటున్నారా? కొంచెం లేట్ అవుతుంది కదా. చూస్తే చాలా మంది ఓట్ల కోసమే సూపర్ సిక్స్ ఇవన్నీ చెప్పారని అంటున్నారు. మీరు సరే చెప్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వస్తానే ఇన్ని అమలు పరచలేదు కదా. తర్వాత లేట్గా ఒకటి చేస్తానమాట కదా. అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన పిఠాపురంలో చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురాన్ని పట్టించుకుంటలేదని చాలా మంది అంటున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? పైన అనుకుంటాడు, పట్టించుకుంటాడు. ఎందుకు పట్టించుకోవట్లా? పోతాడు, వస్తాడు, చూస్తున్నాడు. చేయాల్సిన చేస్తానమాట కదా. నారా చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎంతో పెద్దవాళ్ళు, మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు ఆ మనిషి. అయితే ఆయన రాజకీయాల్లో కొంచెం ఎదిగినాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందంటారా? ఇప్పుడా? అప్పుడేం జరగాలి, ఇప్పుడే జరుగుతుంది. అప్పుడేం జరిగింది, ఏమీ జరగాల. కాకపోతే ప్రజలు వాళ్ళు దోసుకొని తినరే కానీ ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 అని, సాకల వాళ్ళకి 10,000 అని, మంగళవాడికి 10,000 అని ఆ కుండలం కూడు మొత్తం అయిపిచ్చేసిండు. మరి అది అట చేసాడు ఆయన. ఇప్పుడు మరి ఇలా కుండల్లో కూడే లేదంటున్నారు కదా. వీళ్ళు మరి ఆయన మొత్తం ఆయన లేకుండా చేసిండే కదా. ఈయనకి ఎట్ట వస్తుంది? మరి తీసుకొస్తానన్నారు కదా కూడు. మరి కూర్చొని టైం పడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి 8 నెలలు కూడా కాలేదు. మరి 9 నెలలు అయిపోయి 9 నెలలు అవుతుంది. నిదానంగా చేసుకుంటా వస్తాడు. మరి ఎందుకని వైసీపీ నాయకులు చాలా మంది మీడియాల ముందుకు వచ్చి, టీవీల ముందుకు వచ్చి వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏదో చేయాలనే కదా. అది చేయలేదు, ఇది చేయలేదు అని వాళ్ళు చెప్తానే ఉంటారు. చెప్పకపోతే జరగదు. కూటమి ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నారు? మరి జరుగుద్దనే నమ్మకం ఉంది. ఇప్పుడు కూటమి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి అయితే ఉన్నది. రానున్న 29 ఎన్నికల్లో అవి కలిసి ఉంటాయా, విడిపోయే అవకాశం ఉంది? అవి కలిసి ఉండొచ్చా, విడిపోతాయి? అవి చెప్పలేము. విడిపోద్దని చెప్పలేము, కలిసి ఉంటామని చెప్పలేము. ఏదైతే యాక్చువల్గా అసలు విడిపోకనే జరుగుద్ది. విడిపోదు. మరో విషయం, చాలా మంది వీళ్ళు కేవలం ఓట్ల కోసమే, అదే ఓట్ల కోసమే పథకాలు ఎన్ని పెట్టారు, వీళ్ళు ఎవలా పోతున్నారు అని కూడా చాలా మంది అంటున్నారు. దీనికోసం ఏమంటారు మీరు? ఒక మాట. ఇప్పుడు మాకు కేవలం ఓట్ల కోసమే కాదు, చెప్పిండు ఒకటి ఇసుకుంటా వస్తున్నాడు. రాష్ట్రం అప్పుల పాలు అయ్యింది కదా. ఒకటి అభివృద్ధి చేసుకుంటా వస్తున్నాడు. ఒకసారి కావాలంటే కావు కదా, చేయలేడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఏమి లేదు, అంతా వట్టి మాటలే. మరి రీసెంట్ గా 2.0 జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా. 2.0 జగన్ అని కూడా ఆయన ఒక మాట అయితే చెప్పారు. అంటే ఇప్పటి నుంచి జగన్ పాలన మాత్రం వేరే లెవెల్లో ఉంటదని కూడా ఆయన అన్నారు. ఏం చేయలేడు, అంతే. ఏం చేయలేడు. వట్టి మాటలు తప్పితే ఏం చేయలేడు. చూస్తే మనం వాళ్ళ బాబాయ్ 2019లో జరిగిన హత్యని, ఆ కేసులను ఇప్పుడు మళ్ళీ బయటికి తీసే అవకాశం ఉందా కూటమి ప్రభుత్వం? చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళే అవకాశం ఉన్నది అనుకుంటున్నారు? జనాభా అనుకోవడం కూడా జగన్మోహన్ రెడ్డి స్టేషన్లోకి పోతాడు, జైల్లోకి పోతాడు అని చెప్పి అనుకుంటానే ఉన్నారు. థ్యాంక్ యూ బాబాయ్. ఓకే.